కట్ ఇట్. ఇప్పుడు మాట్లాడండి. చూడు బాబు, నువ్వు చెప్పే డైలాగులో ఒత్తులు సరిగా పలకటం లేదు. రవి, మీ నాన్నగారు కోర్టు నోటీస్ పంపించారు. ఎక్స్క్యూజ్ మీ. సమయానికి ఏది కనిపించింది ఇంట్లో. అసలు నా ఫైల్స్ ఎందుకు ముట్టుకుంటారు? తెలియక ముట్టుకున్నారు, ఇక మీదట ముట్టుకోవద్దని చెప్తానండి. అసిస్టెంట్ డైరెక్టర్ వస్తే స్టూడియోలో ఉంటాను చెప్పు. దానికి అంత చిరాగ్గా చెప్పడం ఎందుకు? అవుట్, గెట్ అవుట్. బయట నుంచి మాట్లాడు. ఈ నోటీస్ మీరేనా పంపించింది? అవును, నేనే పంపించాను. ఎందుకు? ఎందుక? రోజు రోజుకి నువ్వు పిచ్చి కుక్కలా మారుతున్నందుకు, సంస్కారం ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నందుకు. ఒరేయ్, నీకు పరువు మర్యాద లేకపోవచ్చురా, కానీ మాకున్నాయి. నా పిల్లల భవిష్యత్తు నేను కాపాడుకోవాలి. అందుకే ఒకటే కాదు, ఎన్ని నోటీసులైనా పంపుతాను. అలాగా? మరి కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి ఏం చెప్తారు? నువ్వు తీసింది అబద్ధమని, కట్టు కదని, నా మీద కక్షతో లేనిపోయిన అభాండాలు వేశావని చెప్తాను. అసలు నువ్వు ఆయన కొడుకు అని చెప్పడానికి రుజువు ఏమిటి? సురేష్ మాత్రం ఆయన కొడుకు అనడానికి రుజువు ఏమిటి? ఏం కూర్చోవరా? విన్నారా? వాడంతా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారంటండి. ఐ సే గెట్ అవుట్, గెట్ అవుట్. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. ఎవరు ఎవరికి ఏమవుతారనేది మీరు రోడ్డు మీద తేల్చుకుంటారో కోర్టు తెలుసుకుంటారో నాకు అనవసరం. నేను మాత్రం ఈ సినిమా తీస్తున్నాను. తీస్తే అలాగా? అయితే నేను చెప్పేది కూడా విను. చనిపోయిన మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను ఈ సినిమా తీయనివ్వను. I will not let you make this film. And I mean it. అవసరమైతే నీకు మతి భ్రమించిందని పిచ్చాసుపత్రిలో చేర్పిస్తాను. చెప్తాను. లాభం లేదయ్యా, మీ సినిమా పూర్తి కాదు. ఎందుకని పూర్తి కాదు? మీ నాన్నగారు పొద్దున్నే ఫోన్ చేశారు. మీ సినిమా మీద ఇంజక్షన్ ఆర్డర్ తెస్తాడట, మీ సినిమా రిలీజ్ అవుదట. ఇలాంటి లిటిగేషన్ వ్యవహారాలు నాకొద్దు. మీకు మీ సినిమాకి రామ్ రామ్, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. వస్తా అండి. సారీ మూర్తి, నా మూలం నువ్వు చిక్కుల్లో పట్టావు. పోరా ఇడియట్. చిక్కులు లేవు, చింతకాయలు లేవు. ఒరేయ్, ఏదేవైనా మన సినిమా ఆగే ప్రసక్తే లేదు. రేపటి నుంచి నువ్వు షూటింగ్ ప్లాన్ చేసుకో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓకే? రవి, రవి, ఏమిటి ఆలోచిస్తున్నావు? మా నాన్నగారి వల్ల ఎన్ని ఆటంకాలు సమస్యలు వచ్చినా నువ్వు నా తోడున్నంత వరకు నేను ఓడిపోను. ప్రతి క్షణం నువ్వు నాకు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రవి, నేను ఎప్పుడు నీ తోడుగానే ఉన్నాను, కానీ నువ్వే పక్కన ఉండి లేనట్టుగా ఉంటున్నావు. నీ పనులతో, సమస్యలతో నా నుంచి చాలా దూరం వెళ్ళిపోయావు. నువ్వు రజని, నువ్వు నేనెంత దూరంలో ఉన్నా నువ్వు ఒక్కసారి పిలిస్తే చాలు, నీ ఒళ్ళో వాళ్తాను. టేక్ టూవా? రవి, లంచ్ బ్రేక్. కమ్ ఆన్, హావ్ యువర్ లంచ్. ఇది ఫినిష్ చేసి వస్తాను. ఫినిష్ చేయాలంటే చాలా టైం పడుతుంది. జస్ట్ 5 minutes. 5 minutes, just 5 minutes. ఆయన ఇలా చూస్తూ ఉంటే బాధగా ఉందిరా. రక్త సంబంధం కదా. వెరీ గుడ్, చాలా బాగుంది. మంచి పిక్చర్ తీసావు. వస్తాను. क्यों बाशाजी कैसा है? ఓకే, బ్యూటిఫుల్. मिलेंगे के ఎక్స్క్యూజ్ మీ సార్, మీ సినిమా చాలా బాగుంది సార్. సింపుల్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారికి వచ్చిన ఇంటర్వ్యూ కావాలి సార్. డెఫినెట్లీ రండి. పార్ట్ 1 ఇది బాగుంది. ఇది ఓకే. పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ చేయమను. ఓకే ఓకే. ఒరే రవి, ఈయన చిత్రరంజని పత్రికా విలేకరి మిస్టర్ బంకా. పేరు బంతులు కనకరాజు సార్. ఇండస్ట్రీని బంక్లో పట్టుకుని వదలడం లేదని బంక అంటుంటారు సార్. నేను ఇంటర్వ్యూ చేయాలని వచ్చారా? కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. ఒరే, నీ కాఫీ అరేంజ్ చేస్తాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పదలుచుకున్నంతా నా చిత్రంలో చెప్పాను. ఇంకా ఇంటర్వ్యూ కానీ ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. చూడు మిస్టర్ రవి, ఈ సినిమా మీ సొంత కథను విన్నాను, నిజమేనా? కథలు గాలిలోంచి పట్టవు, జీవితాల్లోంచి వస్తాయి. అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటాం. మిమ్మల్ని మరికొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది, అడగొచ్చుగా? అడగండి. మీ నాన్నగారికి పెళ్లి చేసుకున్న సొంత భార్య బిడ్డలు ఉన్నారటగా? ఉంటే మీ అమ్మగారిని కేవలం ఉంచుకున్నారా నిన్ను? ఆవిడ మొదట ఓ ఎక్స్ట్రా నిన్ను. అప్పట్లో ఆనందరావు గారు మంచి జల్సా పురుషుడు నిన్ను, వేషాల కోసం వచ్చిన అమ్మాయిని ఎవ్వరిని వదిలిపెట్టేవారు కాదా నిన్ను? మా అమ్మ నాన్నగారి గురించి నోటుకొచ్చాడు వాగుతావురా? కీళ్ళు పిలిచేస్తాను. చేసుకుంటావా? నేను జర్నలిస్ట్ని. జర్నలిస్ట్ అని ఇష్టం వచ్చిన
మాట్లాడతావు? నిన్న బంకలో పట్టుకుని నీ బతుకు బట్టలోకి ఇస్తా నీ అంత నీలాంటి వాళ్ళు చెప్తున్నాను. అమ్మా నువ్వేళ గ్లాస్ మంచిగా పట్టరా. ఒరే ఏమిట్రా ఈ అర్థం లేని ఆవేశం? రేపు సినిమా రిలీజ్ అయ్యి ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎంతమంది అని కొడతావు? ఓకే ఐ అండర్స్టాండ్. కూల్. లాయర్ గారు ఇవాళ సినిమా రిలీజ్ కాబోతుంది, దాన్ని ఆపే మార్గమే లేదా? లేదండి, మనం ఏం చేయాలనుకున్నా ముందు ఆ సినిమా చూడాలి. సర్లేండి, మీ లాయర్లుండి మాకేం ప్రయోజనం? చూడమ్మా, లాయర్ అంటే లా ప్రకారం పోవాలి. ఆనందరావు గారు ముందు ఆ సినిమా చూసి ఏర్పాటు చేయండి, తర్వాత చార్జెస్ ఫ్రేమ్ చేద్దాం. ఫ్యామిలీతో వెళ్ళి చూద్దాం. 10 మంది నోళ్లలో పడ్డాక ఇంకా మీరు చేసేది ఏముందండి, సినిమా చూస్తారంట. బ్యానర్ ఎలా ఉందిరా? బ్రహ్మాండంగా లేదు? బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఇంకా కానీ ఏమిట్రా ఇడియట్? అది కదరా ఫుల్. మా నాన్నగారు ఈ సినిమా రిలీజ్ అవనిస్తారో లేదో అని. మీ నాన్నగారే కాదు, బ్రహ్మదేవుడు వచ్చినా ఈ సినిమా రిలీజ్ ఆపలేడు. ఒరే అసలు ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉండవలసిన సమయం రా. లెట్స్ గో అండ్ సెలబ్రేట్ ది అకేషన్. కమ్ ఆన్, లెట్స్ గో మ్యాన్. కమ్ ఆన్. చియర్స్. సార్, ఈ బార్ ఆపరేటర్ మూర్తి గారు మీరేనా? ఏం కావాలి? ఇదిగోండి చెప్తా ఆర్డర్. పదండి. ఏమిట్రా ఇదంతాను? సారీరా రవి, ఇక్కడ మనం ఇంకో బాటిల్ బియర్ తాగలేం. వాట్ యు మీన్? కోర్టువాల్ రెస్టారెంట్ జప్తు చేస్తున్నారు అంతే. చియర్స్ జెంటిల్మెన్. చెప్తా దేనికి? సరదాకి. లేకపోతే జప్తు ఎందుకు చేస్తారా ఇడియట్? ఫుల్. అసలు విషయం చెప్తావా లేదా? మన సినిమా పూర్తి చేయడం కోసం ఈ బార్ను తాకట్టు పెట్టి కొంత అప్పు తీసుకొచ్చాను. సమయాన్ని తీర్చలేకపోయాను, దట్స్ ఆల్. యూ ఫూల్. సినిమా కోసం రెస్టారెంట్ పోగొట్టుకుని పైగా అంతే అంటావా? సర్లేరా, ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఇంకా ఏమైందని అడుగుతున్నావా? నువ్వు నాతో అబద్ధం చెప్పావు, నీ స్నేహితుడితో నువ్వు అబద్ధం చెప్పావా? రవి నీ చెప్పే మాట విను. ఇంకా ఏమిటో వినేది? రే, జీవితాంతం నన్ను నేను క్షమించుకోవాలని పనిచేసావు కదా, నా కోసం నాశనం చేసుకున్నావు. ఎందుకు చేసావు పని? అది కదా రవి, ఎందుకు చేసావు? చెప్పిన మాట విను. రవి స్టాప్ ఇట్. నీ గురించి ఎవరు చేశాడ్రా? నా గురించి, నా స్వార్థం గురించి. ఫర్ మై సెల్ఫిష్ మోటివ్ హావ్ డన్ ఇట్. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, నీకు మంచి పేరు వస్తుంది, దాంతో బోల్డెన్ లాభాలు వస్తాయి. ఆ లాభాలని నీవా? నో, ఇట్స్ మైన్, ఆల్ మైన్. ఇలాంటి ఒక్క బార్ ఏంటి, 10 బార్లు కొంటాను. యు నో దట్? మార్క్ మై వర్డ్స్. ఓకే? You fool. మార్నింగ్ షోకి వెళ్ళి జనం రియాక్షన్ ఎలా ఉందో చెప్పు. అది కాదు సార్, లాయర్ గారు సురేష్ బాబు గారు వెళ్ళారు కదా, నేను కూడా వెళ్ళి ఆ సుత్తి భరించడం దేనికి? స్టాప్ ఇట్. సినిమా చూడకుండానే సుత్తడం ప్రతి వాడికి అలవాటు అయిపోయింది. వెళ్ళి చూసిరా. సరే సార్. అరే నేను చెప్పా, ఇట్స్ సూపర్ 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 హిట్. నేను చెప్పలేదు నేను ఎప్పుడు ఓడిపోయి పందెం కట్టానని? మొదటికి అలా చెప్తారా పిక్చర్ హిట్ అని? ఒరే ఇడియట్, నువ్వేం పెద్ద పెద్ద స్టార్స్ పెట్టి సినిమా తీయలేదురా. అభిమాన సంఘాలు జేజేలు కొట్టడానికి, పూలు విసరడానికి నువ్వు ఊరు పేరు తెలియని ఆర్టిస్టులు, అంతకన్నా పేరు లేని డైరెక్టర్వి. ఒరే యునో 3 ఆటలు సరిపడే జనం తిరిగి వెళ్ళిపోయారా. 3 రోజుల దాకా హౌస్ఫుల్. ఇంతకన్నా ఇంకే కావాలరా? ఇట్స్ హిట్. ఇట్స్ డెఫినెట్లీ 100 days film రా. యు హావ్ మేడ్ ఇట్. కంగ్రాట్స్. యు హావ్ మేడ్ ఇట్. నేను కొత్తగా చేయక్కర్లేదు రవి. ఒరే రవి, ఇవాళ మొదటాటికి ఎవరు వచ్చారు చెప్పు. రజని కాదు,